ఓర్పు అంటే అన్నిటికంటే బలమైనది. సక్సెస్ అంటే మరేంటో కాదు, నీ సంతకం ఆటోగ్రాఫ్గా మారటమే. అనవసరమైన చోట మాట్లాడకుండా ఉంటే ఎలాంటి సమస్యలు కూడా రావు. టైం అందరికీ ఒకేలా కనిపిస్తుంది, కానీ అందరూ ఒకేలా వాడుకోలేరు. పాము కూరల విషయం కన్నా మనిషి చూపులు నసూయ చాలా ప్రమాదకరం. మీకు కోపం రావటం గొప్ప కాదు, ఆ కోపాన్ని భరించేవాళ్ళు మీ జీవితంలో ఉండటం గొప్ప. నువ్వు సింహంలా బ్రతకాలనుకున్నప్పుడు గొర్రెల మందతో కలిసి తిరక్కు. అలా చేసావంటే దారిని పోయే ప్రతి ఊరకొక్కకి అలసైపోతావు. కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లోనైనా నువ్వు ఒంటరిగా నడవటం నేర్చుకోవాలి. అప్పుడే నిన్ను చూసి ఈ మానవరణ్యం సైతం వణుకుతుంది. మంచి మైకులో చెప్పాలి, చెడుని చెవులో చెప్పాలి. కొంతమంది అడుగుతారు కదా, చనిపోయిన తర్వాత డబ్బులు తీసుకుని వెళ్తావా అని అడుగుతారు. కానీ చనిపోయిన శవాన్ని తీసేందుకు కూడా డబ్బులు చాలా అవసరం. ఎప్పుడు గెలిచేవాళ్ళు 2 లక్షణాలు కలిగి ఉంటారు: నిశ్శబ్దం, చిరునవ్వు. నువ్వు పడిపోయి ఓడిపోతావని అందరూ ఎదురు చూసిన చోట నిన్ను నువ్వు నమ్ముకొని గెలిచి చూపటం అసలైన యుద్ధం. ఒకసారి అర్జునుడు శ్రీకృష్ణుడితో అడిగాడు, ఈ గోడపైన ఒక సందేశం రాయి. అది ఎలా ఉండాలంటే, సంతోషంగా ఉన్నప్పుడు చదివితే దుఃఖం రావాలి, దుఃఖంగా ఉన్నప్పుడు చదివితే సంతోషం రావాలి. శ్రీకృష్ణుడు ఇలా రాశాడు, ఈ సమయం వెళ్ళిపోతుంది. విజయం సాధించాలనే లక్ష్యం నీకున్నప్పుడు ఆ లక్ష్యంపై పూర్తి ఏకాగ్రత సాధించు. నీ లక్ష్యం నెరవేరుతుంది. నీ విజయం ఎలా ఉండాలంటే, నిన్ను చులకనగా చూసిన వాళ్లే తప్పు చేశామనుకునేలా. తెగించినప్పుడు ఉండే ధైర్యం ముగించే వరకు ఉంటే ఏదైనా సాధించగలరు. వృధాగా గడుపుకుంటూ పోతే గతమవుతుంది, గెలుచుకుంటూ పోతే చరిత్ర అవుతుంది. పోరాడి ఓడినా పర్వాలేదు, కానీ నీ పోరాటం నీపై గెలిచిన వారు ఎప్పటికీ మర్చిపోనంతగా ఉండాలి. కష్టం శాశ్వతం కాదు, కాకపోతే ఎవరికి వాళ్లే మనోబలంతో దాని పరిష్కారాన్ని కనుక్కోవాలి. ప్రయత్నించాలి అనే ఆలోచన నీకు రాకపోతే ఎప్పటికీ నువ్వు చేతకాని వారిలాగానే ఉండిపోతావు. ఒడ్డుకు చేరిన వారి మాటలు ఒకలా, ఈదే వారి ఆలోచనలు మరోలా ఉంటాయి. ఒకరిది అనుభవం, మరొకరిది పోరాటం. ప్రశ్నించనిదే సమాధానం దొరకదు, ప్రయత్నించనిదే విజయం దక్కదు. జీవితంలో ఈ 3 విషయాలు ఎప్పుడూ రహస్యంగా ఉంచండి: మీ ప్రేమ జీవితం, మీ ఆర్థిక విషయాలు, మీరు తర్వాత చేయబోయే పని. ఏదీ సాధించిన వారికి ఈ సమాజంలో ఎక్కడా సరైన గౌరవం ఉండదు. కోపంతో వెళ్ళిన వ్యక్తి ఎప్పుడు వెనకనే వస్తారు, కానీ చిరునవ్వుతూ వెళ్ళిపోయిన వారు మళ్ళీ వెనుతిరిగి చూడరు, జీవితంలో ముందుకు దూసుకుపోతారు. సోమరితనాన్ని పక్కన పెట్టి సాధించాలనే పట్టుదలతో ప్రయత్నిస్తే గెలుపెప్పుడు అసాధ్యం కాదు. జీవితంలో గొప్పవాడివి కావాలంటే కలలు కనే ధైర్యం ఉండాలి. ఆ కలల కోసం కష్టపడి దమ్ముండాలి. నువ్వు గెలిచి అందనంత ఎత్తుకు ఎదిగే వరకు నిన్ను, నీ కష్టాన్ని ఎవరు గుర్తించరు. సాహసం అనేది లేకుండా మనిషి ఏ ఇతర సద్గుణాల్ని ఆచరణలోకి తెచ్చుకోలేడు. ప్రతిదీ డబ్బుతో కొనగలరు అనుకుంటారు, కానీ ఎన్ని కోట్లు గుమ్మరించినా కొనలేనివి కొన్ని ఉంటాయి. అవే అనుబంధాలు, ఆప్యాయతలు. వాటి విలువ పొందిన వారికంటే పోగొట్టుకున్న వారికే బాగా తెలుస్తుంది. మీ సంకల్పం కంటే ప్రమాదకరమైన ఆయుధం ప్రపంచంలోనే మరొకటి లేదు. కర్మను బట్టి ఎప్పుడైనా ఫలితం ఉంటుంది. కర్మ నుండి ఎవరూ తప్పించుకోలేరు. సాధించాలి అనుకున్న ప్రతిదాన్ని ప్రయత్నించి చూడాలి. కుదిరితే విజయం, లేకపోతే అనుభవం, ప్రయత్నించకపోతే శూన్యం. అన్నీ తెలుసుకో, అన్నీ నేర్చుకో, కానీ ఏమీ తెలియని వానిలాగానే కనిపించు సమాజానికి. ఎందుకంటే లోకానికి ఈర్ష్య, అసూయలు పెరిగిపోయాయి. ఎదుటివాడిని చూసినా, బాగుపడేవారు బ్రతికినా చూసి తట్టుకోలేకపోతుంది. జ్ఞాపకాలన్నీ గాయాలైనప్పుడు వాటికి సరైన మందు మతిమరుపు మాత్రమే. దృఢ సంకల్పం, తరగని ఆత్మవిశ్వాసం, బలమైన కోరిక ఉన్న చోట విజయం తప్పక వస్తుంది. ఒక మంచివారు పతనమయ్యారంటే ఎంతోమంది చెడ్డవాళ్ళు ఒకటే ఉండాలి. అదుపులేని ఆలోచనలు శత్రువు కన్నా ప్రమాదకరం.
గతం గురించి ఆలోచించి భవిష్యత్తును పాడు చేసుకోవటం మూర్ఖుల లక్షణం. ఓర్పులేని మనిషి నూనె లేని దీపం లాంటివాడు. ఒక ధ్యేయంతో కృషి చేస్తే నేడు కాకపోయినా రేపైనా విజయం తప్పదు. ఈ రోజుల్లో ప్రశాంతంగా ఉండాలంటే మనుషుల్ని నమ్మటం మానేయాలి. ఇతరులు జాలి పడేలా మీరు బ్రతకూడదు, అసూయ పడేలా బ్రతకాలి. ఇతరుల కంటే తక్కువగాను కాదు, ఎక్కువగాను కాదు, కేవలం మీకంటే మీరు మెరుగ్గా మరియు అత్యుత్తమంగా ఉండండి. ఎదురు చూడకండి. సరైన సమయం ఎప్పుడూ రాదు. సరైన సమయాన్ని మీరే సృష్టించుకోవాలి. పొడవైన దారము మరియు పొడవైన నాలుక ఎప్పుడూ చిక్కుకుంటాయి. కాబట్టి దారాన్ని చుట్టేసి నాలుకను అదుపులో ఉంచుకోవాలి. ఎవరైనా సరే మీ మంచి కోరి చెప్పినప్పుడు ఎందుకు చెప్తున్నారో అర్థం చేసుకొని వినాలి. లేదంటే ఫలితం మీ కారణంగా మీతో పాటు మీ చుట్టూ ఉన్న నలుగురు అనుభవిస్తారు. ఆలోచనలు అంటువ్యాధి లాంటివి. మీరు నెగిటివ్గా ఆలోచించడం మొదలు పెడితే నెగిటివ్గానే వస్తాయి. పాజిటివ్గా ఆలోచించడం మొదలు పెడితే పాజిటివ్గానే వస్తాయి. మనుషుల మీద కోపంతో మనసు ఎక్కువగా పాడు చేసుకోకు. ఎందుకంటే మనుషులు ఎప్పుడు నీతో ఉండరు, కానీ మనసు ఎప్పటికీ నీతోనే ఉంటుంది. జీవితం ఎప్పుడు నీకు మరొక అవకాశం కల్పిస్తుంది. దాన్ని మనం రేపు అంటాం. మంచిని శత్రువు చెప్పిన విను, ఆచరించు. చెడుని మిత్రుడు చెప్పిన వినకు, ఆచరించకు. గతాన్ని మర్చిపోయి వర్తమానంలో బ్రతుకు, కానీ గతంలో నేర్చుకున్న గుణపాఠాలని మర్చిపోకు. అవే నీ మార్గాన్ని సులువు చేస్తాయి. ఎదురుదెబ్బ తగిలినప్పుడు తొందరపడకు. కాసేపు ఆగి ఆలోచించు. జీవితం నీకేదో నేర్పించటానికి ప్రయత్నిస్తుందని గ్రహించు. తేనెటీగ పూల నుంచి మకరందాన్ని ఎలాగైతే ఆస్వాదిస్తూ స్వీకరిస్తుందో, మీరు చేసే పనిని అలాగే ఆస్వాదిస్తూ పూర్తి చేస్తే ఖచ్చితంగా మంచి ఫలితం దక్కుతుంది. మేలైన బంగారం కూడా ఒక పరిపూర్ణ ఆకారం పొందాలంటే కాలక తప్పదు. కాలగా, కరగక, నలగక తప్పదు. దెబ్బలు తప్పవు. మనిషి జీవితం కూడా అంతే. బాధలు, కష్ట నష్టాలు దాటేస్తేనే పరిపూర్ణ జీవితం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.